రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుల స్ఫూర్తితో దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగం కావాలని కమిషనర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో పాటు కమిషనర్ పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవ మైలురాయిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ 80 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. మనం చేసే పని దేశ అభివృద్ధికి దోహదపడాలని, స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో మరింత ఉత్తమ సేవలందించి నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సమగ్రత కోసం, భద్రత కోసం, ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. ఎందరో మహానుభావులు మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఒక శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని మారుస్తూ ఆ మహనీయుల త్యాగాలకు సరైన నివాళి అర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇటు రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజమైన స్వాతంత్ర ఫలాలు పేద ప్రజలందరికీ దక్కేలా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజవల్లి, ఎస్సీ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ ఏ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, సిఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి, ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన కార్పొరేషన్ ఆఫీస్ ఎమ్మెల్యే గారు, కార్పొరేషన్ ఆఫీస్ స్టాఫ్, ఆల్ ద స్టూడెంట్స్ హు కమ్ హియర్, మీ అందరికీ వీ హ్యావ్ రీచ్డ్ మైల్ స్టోన్. ఇప్పుడు 75 ఇయర్స్ మనం సెలబ్రేట్ చేసే టైంలో వీఆర్ ఫీలింగ్ కి దట్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ తర్వాత అయింది, హౌ మచ్ డెవలప్డ్ వీ హ్యావ్ కమ్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. ఇప్పుడు 80 ఇయర్ కూడా నెక్స్ట్ మైల్ స్టోన్ మనం రీచ్ చేసాము. సో ప్రతి ఒక్క ఇయర్ తర్వాత ద నేషన్ ఈస్ డెవలపింగ్. వీఆర్ ఎవ్రీ ఇయర్ ఎంత చేంజ్ అవుతుంది మీ అందరికీ దృష్టి, యూ కెన్ సీ డైరెక్ట్లీ ఆన్ ద గ్రౌండ్. గవర్నెన్స్లో మనము ఏమేమి ఇన్నోవేటివ్ స్టెప్స్ తీసుకున్నాము, ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్క పర్సన్కి హౌ మచ్ బెనిఫిట్స్ దే వర్ హ్యావింగ్ అదే 80 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏముంది ఇంత డిఫరెన్స్ మనము ప్రతి ఒక్క ఇయర్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్న వాళ్ళే. బేసిక్లీ యూ ఆర్ ద స్టాఫ్ హూ ఇస్ డూయింగ్ దట్ ఎఫర్ట్. సో ఎవ్రీ పర్సన్ ఈస్ డూయింగ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద నేషన్ బిల్డింగ్. ఇప్పుడు యాజ్ అ కార్పొరేషన్ ఆఫీస్ స్టాఫ్ యూ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్. ప్రతి ఒక్క పర్సన్కి మీరు మార్నింగ్ నుంచి అదే వాళ్ళు క్లీన్ రోడ్లో ఇక్కడ వెళ్తారు, తర్వాత ఆఫీస్కి వెళ్తే టైంలో దట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, అక్కడ హౌసెస్ మేము మనం బిల్డింగ్ ప్లాన్ చూస్తాము దట్ నో వన్ ఈజ్ ఎంక్రోచింగ్ ఆన్ ద రోడ్. సిమిలర్లీ అదే ప్రతి ఒక్క ప్లేస్లో అది గార్బేజ్ చెత్త పడితే ఆటోమేటిక్గా మనకే దట్ మోటివేషన్ పోతుంది వేర్ వీఆర్ గోయింగ్. సో ఈ అన్ని వర్క్స్లో సిన్స్ యూఆర్ ఇన్వాల్వింగ్ డైరెక్ట్లీ విత్ ద సిటిజన్, మీ అందరికీ తెలుసు దట్ ప్రతి ఒక్క డే ఇంత ఎఫర్ట్ యూ ఆర్ మేకింగ్ అండ్ సిటిజన్స్కి కూడా ఇంత ఇంపాక్ట్ పడుతుంది బేస్డ్ ఆన్ ద గవర్నెన్స్ దట్ వీఆర్ డూయింగ్. ఈ ప్రతి ఒక్క వర్క్కి దేర్ ఇస్ అ ఇంపార్టెన్స్. ఎవ్రీ పర్సన్స్ వర్క్ ultimately leads into the nation development. So it is just not, we are not celebrating at the past lo manam independence chesamu, that is one of the thing achievement. Mana freedom fighters ko we salute that their hard work, because of their inspirations we are here as of now as an independent country manam ippudu chestunnamo. But I feel ravali that I have done something that has changed the nation. Adi next year aim change avutundi, that is every person's responsibility. సో ఆ సివిక్ రెస్పాన్సిబిలిటీ మనం పూర్తి చేస్తే, యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ మీరు మీ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేస్తే డెఫినెట్లీ యూ విల్ సీ అ గ్రేట్ చేంజ్. ఎవ్రీ జనరేషన్, ఇప్పుడు 80 ఇయర్స్లో మనకి 3-4 జనరేషన్ అయిపోయింది వాళ్ళది ఇండిపెండెన్స్ తర్వాత. సో ఎవ్రీ జనరేషన్కి కొత్త రిక్వైర్మెంట్ కూడా ఉన్నాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు డిస్కస్ విత్ దెమ్. అన్ని ప్లేసెస్లో మనం డిస్కస్ చేయాలా. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ పబ్లిక్ వాంట్. అదే డిస్కస్ చేస్తే యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ వీ విల్ ఫుల్ఫిల్ దేర్ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ పూర్తి చేస్తే డెఫినెట్గా యూ విల్ ఆల్సో ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, యూ విల్ ఆల్సో ఫీల్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, అండ్ డెఫినెట్గా నేషన్లో కూడా గ్రోత్ వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ కమిషనర్ గారికి, సిబ్బందికి,
పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే, మనం ఈ స్వేచ్ఛా వాయువులు ఆనందించగలుగుతా ఉన్నాము అంటే ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగం. వారిని మనం స్మరించుకోవడమే కాదు, ఈ భారతదేశ అభివృద్ధికి మనందరం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. దేశం అభివృద్ధి చెందుతూ ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, ఈ నగరం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఇందాకే కమిషనర్ గారు చెప్తున్నట్లుగా వ్యక్తిగా మనం కూడా అభివృద్ధి చెందడానికి మనం చేయవలసిన పనులు ఏంటి అన్నది మనందరం కూడా ఆలోచించుకోవాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక నాయకత్వంలో భారతదేశం ఒక రూపురేఖ ఏ విధంగా మారుతూ ఉందన్నది మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక సహకారంతో సంక్షేమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నగర కార్పొరేషన్ పరంగా కమిషనర్ గారి ఒక సహకారంతో, మీ అందరి యొక్క సహకారంతో ఈ నగరాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి పదంలో ఒక డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ, పార్క్స్ కానీ అనేకమైన సంస్కరణలు తీసుకొని ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అన్నది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వ్యవస్థలుగా మనం చేసేది చేస్తున్నాం, వ్యక్తిగా మనందరం కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు ఒక ప్లెడ్జ్ కింద కమిషనర్ గారు చెప్పింది బాగా లోతైన మాట. వ్యక్తిగా మనం ఏం చేస్తున్నాం అన్నది, అది వ్యక్తిగా ఒక ప్లెడ్జ్ తీసుకొని పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా, మన పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకునే విధంగా మనందరం కూడా అడుగులు వేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అది చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమీపిస్తూ ఉంది పుష్కరాలు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన కార్యక్రమం అన్నీ చేయాలని. అలాగే జనరేషన్స్ మారుతూ ఉన్నాయి, దానికి అనుగుణంగా మనందరం కూడా అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఒకనొక సమయంలో మీరు అందరు ఇళ్లలోని పిల్లలు చూసుంటారు, ఐటీ ఎంప్లాయ్మెంట్ అని అనుకునేవారు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం, డేటా సెంటర్స్ అని ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందిపుచ్చుకుంటా ఉంది. గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ కూడా వస్తూ ఉంది. నిన్ననే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు వచ్చారు, కమిషనర్ గారు, నేను, మీరు కూడా ఉన్నారు కొంతమంది అక్కడ. మన నగరానికి పట్టి పీడిస్తున్న దీర్ఘకాలికమైన సమస్య కంపోస్ట్ యార్డ్. ఆ పరిసర ప్రాంతాల దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి చెప్పే మాట ఒకటే, ఇక్కడి నుంచి చాలా దారుణమైన స్మెల్ వస్తూ ఉంది, ఉండలేకపోతున్నాం, నివసించలేకపోతున్నాం అని చెప్పేవారు.